లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడుగునా మెగా సర్వీస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ చార్టర్ నైట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో త్వరలో నిర్వహించనున్న క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ రూపొందించగా పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావులు ఆవిష్కరించారు. క్లబ్ చార్టర్ నైట్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను క్లబ్ సీనియర్ సభ్యులు జిఎల్ జగన్నాథరావు, జీవీఎస్ గాంధీజీ, కర్ర భామిరెడ్డి, పులవర్తి సీతారామూర్తి కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాలకృష్ణ, విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ క్లబ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడుగునా మెగా సర్వీస్ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ, నేరెళ్ల మురళీకృష్ణ, ఎంవీఆర్ మోహన్ కుమార్, దంగేటి సతీష్, జీవీఎస్ గాంధీజీ, పేకేటి వెంకటేశ్వర్లు, కొల్లెపల్లి మురళీకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, బాదం కృష్ణారావు, పులవర్తి కుమార్, ఎన్ గణేష్, బాదం కుసుమ, బొల్లాప్రగడ పద్మాక్షి పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 1964 సంవత్సరంలో స్థాపించిన లయన్స్ క్లబ్ కాకినాడ ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నది. మరి ఈ రోజున డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి నాంది పలకడం జరిగింది. ఒక లోగో రిలీజ్ చేసాం. అలాగే సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ సంవత్సరం అంతా ఒక మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే ఒక బస్ షెల్టర్ కట్టడం కానీ, వివిధ సేవా కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఈరోజు మరి అందరి సమక్షంలో మన క్లబ్ సభ్యుల సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు గారు, అలాగే మన క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం గారు, అలాగే కాబోయే ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇయర్కి 2024-25కి ఎంవీఆర్ మోహన్ కుమార్ గారు, వారి టీం అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మా యొక్క ప్రయత్నం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేద్దామని, కుట్టు మిషన్లు కానీ, ట్రైసైకిల్స్ కానీ, అలాగే మరి ఇస్త్రీ బళ్ళు కానీ, క్యాలిపర్స్ కానీ, మరి చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా బహుకరించడంతో పాటు మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా పెడదాం అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ కాకినాడని ఇన్నాళ్ళు ఆదరించారు, ఇక ముందు కూడా ఆదరించాలి. ఈ సంవత్సరం కూడా మేము చేయబోయే కార్యక్రమాలు మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ, మరి ఈ పిన్నుని చక్కగా డిజైన్ చేయించిన లైన్ ఎంవీఆర్ మోహన్ కుమార్ గారికి, అలాగే మేడిశెట్టి వెంకటరమణ గారికి, వీళ్ళందరికీ కూడా నేను ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, సభ్యులందరూ కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్న సందర్భంగా గెస్ట్ ఆఫ్ ఆనర్గా నేను ఈ క్లబ్కి రావడం జరిగింది. ఇంకొక అదృష్టం విషయం ఏంటంటే ఈ క్లబ్ యొక్క నేను ఒక హానరీ కమిటీ మెంబర్గా కూడా ఈ సెలబ్రేషన్ పాల్గొనడం జరుగుతుంది. 1964 స్థాపించిన ఈ క్లబ్ ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజలకి కమ్యూనిటీలో ఎంతో విధంగా ఉపయోగపడుతున్నాయి. అందుకు వీళ్ళ క్లబ్ మెంబర్స్ అభినందిస్తూ ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ వాళ్ళు చేపట్టిన కార్యక్రమం గురించి ఆయన ఇందాక వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు వాళ్ళు ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంతా చేయబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి నాకు తోచిన సహాయం వాళ్ళకి నేను ఈ యొక్క సేవా కార్యక్రమం అందిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా, చాలా ఘనంగా, సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.